హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ కొండపల్లి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకంటే అసలుకి చాలా అంటే చాలా ఓల్డెస్ట్ శివాలయంకి వెళ్ళాము ఈరోజు. మేము, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం అంబర్నాథ్ అని ఒక చాలా ప్రాచీన శివాలయం అంటారనమాట. అక్కడికైతే మేము ఇక్కడ టిట్వాలా నుంచి లోకల్ ట్రైన్స్లో వెళ్ళిపోయాము. ఇది ఎంత ఓల్డ్ టెంపుల్ అంటే మన మహాభారత కాలంలో మన పంచ పాండవులు 1 డేలో కట్టిన టెంపుల్ ఇది. మనం మహాభారతం చదివినట్టయితే అందులో మనకు తెలుస్తుంది కదా, పాండవులు అరణ్యవాసం టైంలో కౌరవులు కనుక వాళ్ళని మళ్ళీ చూస్తే ఆ టైం పీరియడ్లో మళ్ళీ వాళ్ళు అరణ్యవాసంకే వెళ్ళాల్సిన పరిస్థితి. అందుకని ఆ దుర్యోధనుడు వాళ్ళు కౌరవులంతా వెతుకుతూ ఉంటారనమాట ఈ పాండవులని. ఇక్కడనే ఈ అంబర్నాథ్లో శివాలయం కడుతున్నారు, వాళ్ళు ఇక్కడే స్టే చేస్తున్నారని తెలుసుకున్నారని వీళ్ళకి సమాచారం అందుతుందన్నమాట. అందేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పైన గోపురం కట్టలేకపోయారనమాట. 1 డేలోనే మంచి శిలాపలకాలు తెచ్చి ఇది కట్టేశారంట. కానీ పైన భాగం అన్నది మనకి లేదు, వాళ్ళు కట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. ఇదన్నమాట మన అంబర్నాథ్ ప్రాచీన్ శివ మందిర్ స్థల పురాణం. చాలా పాత టెంపుల్ అవ్వడం వల్ల ఇక్కడ అన్నీ దేవతా విగ్రహాలన్నీ కొంచెం అటు ఇటు అయిపోయి ఉన్నాయన్నమాట. చూసారు కదా, మన నందీశ్వరుడు కొంచెం అట్లా క్రాక్ పడి ఉండడము అట్లా ఉంది. కానీ అసలు ఆ టెంపుల్ లోపల ఉన్న వైబ్ మాత్రం అసలు నేను ఏ టెంపుల్లో చూడలేదు. నిజంగా ఏదో శివుడు అక్కడ కొలువై ఉన్నాడు ఖచ్చితంగా అన్నట్టుగా అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. పుణ్యక్షేత్రాలకి వెళ్ళిన పుణ్యం ఊరికే రాదు అని అంటారు, చూశారు కదా. ఎందుకంటే ఆ స్థల విశిష్టత పురాణం అలా ఉంటాయన్నమాట. మా బన్నీ చూసారా, ప్రసాదం తింటూ అటు ఇటు నడుస్తున్నాడు. అసలు ఎంత ఎండ అంటే మీకు అర్థమవుతుంది. అసలుకి కాళ్ళంతా ఇట్లా కాలిపోతున్నాయి అన్నమాట. కానీ ఎంత కాలుతున్నా కాళ్ళు అసలు లోపలికి వెళ్ళేసరికి ఎంతో బాగుంది. ఈ టెంపుల్ చూడండి, అక్కడ ఒక గుడి అంటారు కదా, చిన్న గుళ్ళు అంటారు కదా, అందులోనే ఉంది. అసలు కేదార్నాథ్ లింగం ఎలా ఉంటుందో అలా చిన్న సైజు, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడే లోకల్గా ఉండే మా అల్లుడిని ఈ స్టోరీ అడుగుదాం ఈ టెంపుల్ది. వరుణ్ చెప్పు, ఇక్కడ అంబర్నాథ్ టెంపుల్ స్పెషాలిటీ ఏంటో చెప్పు. ये प्राचीन मंदिर है था, इसको 5 पांडवों ने मिलके बनाया। एक टाइम पे लोग बोलते एक ही टाइम पे बना, इसलिए उसको ऊपर का हिस्सा बना नहीं, एक ही टाइम पे बनाया करके, एक ही दिन पे। हाँ, ऐसा बोलते एक ही दिन में बनाया करके उसको ऊपर का हिस्सा नहीं बना। और ऐसा నాకు ఇంటర్నెట్ ఇక్కడ టెంపుల్లో కోనేరు ఉంది. అందులో మాత్రం పెద్ద పెద్ద టాటాయిస్లు అవి ఉన్నాయి. ఇవి దేవుడికి ఉపయోగిస్తారంట ఈ కోనేరులోని వాటర్. కోడలు మీనాక్షి ఏం చేస్తుందో చూద్దాం రండి. జై మహాకాల్, జై మహాకాల్. మీనాక్షి చూడు, శంభో శంకర. అమ్మవారి గుడిలోనే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకోవచ్చు మనము. ఇక్కడ ఈ టెంపుల్ అసలు ఈ రాక్స్ పైన అసలుకి ఎంత శిల్పాలు, అసలు ఎంత బాగుందంటే అసలుకి రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంది. మనము ఇక్కడ కాశీలో మనకి కాశీతాడు కడతారు కదా, ఇక్కడ కూడా కడతారు. ఆ పరమశివుని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.